డియర్ టీజీ వెబ్సైట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫేజ్ 2 మరి అయితే వచ్చేసి అందరూ కూడా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారా? మరి ఈ యొక్క ఫేజ్ 2 ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఫేజ్ 1లో నుంచి ఉన్న వాళ్ళు ఫేజ్ 2కి వెళ్ళిపోయారా లేదా అనేది వీడియోలో చూద్దాం. ఫేజ్ 1లో అప్లై చేసిన వాళ్ళు ఫేజ్ 2కి ఉండారా లేకపోతే ఐఐటీస్కి వెళ్ళారా ఒక అవగాహన కోసం చేద్దాం. మరి అదేవిధంగా రెండోది ఏంటంటే స్టూడెంట్స్ అసలు ఫిజికల్ రిపోర్టింగ్ కంపల్సరీగా చేయాలా లేదా? మరి ఫిజికల్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళే మరి ఫేజ్ 3కి వెళ్ళాలని ఒక రూల్ అయితే ఉంది. ఆ రూల్ ఎంతవరకు నిజమో చూద్దాం ఒకసారి. మనకి 22వ తారీఖు ఫేజ్ 2 వచ్చేసినాయి కదా. 22వ తారీఖుని పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. 22, 24 ఈ 4 మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. 24వ తారీఖు లోపు ప్రతి ఒక్కరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయాలి. ఈరోజు 23 కదా, రేపు లాస్ట్ డేటు, రేపు నైట్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. తర్వాత ఫిజికల్లీ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ 25, 20 ఫిజికల్ రిపోర్ట్ కంపల్సరీ. ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మనం డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళకి ఒక సర్టిఫికెట్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూశారు కదా, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ అలాటెడ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈజ్ మ్యాండేటరీ. ఈ ఫిజికల్ రిపోర్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఫేజ్ 3కి వెళ్తారు. ది హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మతలబు ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ టీసీ. మీరు అక్కడికి వెళ్తే వేరేగా ఉంటుంది. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్తే అన్ని ఒరిజినల్సే అడుగుతారమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్స్ అడుగుతారు. వాళ్ళకి కొంచెం ఫీజు అయితే కూడా పేమెంట్ చేయాలి. మరి ఇది లాస్ట్ ఇయర్ దగ్గర కొంతమంది దగ్గర అలా అంటే తీసుకునే అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఏమీ అడగల. ద క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సైజ్ ఫైనల్ ఫేజ్. ఎవరైతే మరి ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఫైనల్ ఫేజ్లో మీరు మరి ఎక్సైజ్ చేసుకోవడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది చెప్తున్నారు. ఇది కొంచెం స్టూడెంట్స్ మళ్ళీ ఏంటంటే ఒకవేళ ఫైనల్ ఫేజ్లో కానీ మీకు సీటు వస్తే మీరు సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేసిన కాలేజీలో మీ డాక్యుమెంట్లు తెచ్చుకుని ఫైనల్ ఫేజ్ కాలేజీలో ఇవ్వాలి. అది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ. అది కొంచెం గమనించండి. మరి వీళ్ళు ఎందుకు పెట్టారు అనేది. మరి 28వ తారీఖు ఎవరైనా సీటు నచ్చకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. 28వ తారీఖుని సీటు నచ్చని వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీ డబ్బులు మీకు వస్తాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 28వ తారీఖుని లోపు 28వ తారీఖుని మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. ఎవరైనా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఫిజికల్ రిపోర్టింగ్ చేయొద్దండి, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు క్యాన్సిల్ చేసుకుంటున్నారు సీట్ని, మీరు ఇంకా ఫిజికల్ రిపోర్టింగ్ ఎందుకు చేయాలి? యూ నో నీడ్ టు డూ ద ఫిజికల్ రిపోర్టింగ్ ఇఫ్ యు ఆర్ క్యాన్సిలింగ్, అది గుర్తుపెట్టుకోండి. మరి జేఎన్టీకి సంబంధించి మరి ఫేజ్ 2 ఎలాగ ఉందో చూద్దాం ఒకసారి. జేఎన్టీలో 603 వాళ్ళు కూడా వచ్చారమ్మ. మంచి కాంపిటీషన్ ఇది ఈసారి. 339 వాళ్ళు కూడా టాప్ ర్యాంకర్లు కూడా ఈసారి జేఎన్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇక్కడ 592, 994, 617, 576 మంచి టాప్ ర్యాంక్ 3 డిజిట్స్ వాళ్ళు కూడా రావటం జరిగింది. ఇక్కడ 707 ఇవన్నీ చూడండి. ఇక్కడ స్టూడెంట్స్ మరి 890, 595, 606, 293 వాళ్ళు కూడా వచ్చారు. మరి 95 వాళ్ళు కూడా డబల్ డిజిట్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఒక స్టూడెంట్స్ అయితే నాయక్ అంట డబల్ డూయింగ్ స్టూడెంట్స్. ఎస్టీ స్టూడెంట్స్ 95 ర్యాంకు. మరి ఇతనికి జనరల్లో సీటు రావడం అయితే జరిగింది. 95 ర్యాంకు కానీ వీళ్ళకి మరి జేఈ వచ్చిందో లేదో తెలియదు. కానీ మరి ఇప్పుడైతే డిఫరెన్స్ చూద్దాం. ఇది మనకి ఫేజ్ 2 కదా. ఫేజ్ 2 1 డేటా నా దగ్గర ఉంది, అది ఒకసారి మరి చూడండి. ఇది ఫేజ్ 1 మనకి అలాట్మెంట్. ఫేజ్ 1 అలాట్మెంట్ కదా. ఒకసారి నేను స్క్రీన్ షాట్లు తీసుకుని దగ్గర పెట్టుకున్నాను. ఇది ఫేజ్ 2 అలాట్మెంట్. ఈ ఫేజ్ 1 అలాట్మెంట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ సేమ్ వెళ్ళిపోయినట్టుండి 241 ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయాడు. 339 ఈ స్టూడెంట్ ఉన్నారు. ఇక్కడ 339 ఉంది, ఇక్కడ 339, 307 కొంతమంది అయితే వెళ్ళిపోయారు. తర్వాత 66 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే 66 వాళ్ళు కూడా లేరు. లాస్ట్లో ఒక స్టూడెంట్ 95 స్టూడెంట్ చేరారు. 95 స్టూడెంట్స్ మరి ఇక్కడ చేరారు. 762 అంటే కొంతమంది అయితే వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది అయితే ఉన్నారు. 397 దాదాపు ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ 173 ఉంది కదా. ఈ 73 క్యాండిడేటు మరి వెళ్ళిపోయినట్టుంటారు స్టూడెంట్స్. ఈ విధంగా ఉన్నారు. మరి వేరేది కూడా చూద్దాం. సిబిఐటి విషయానికి వస్తే
ఇక సిబిఐటి చూద్దాం ఒకసారి ఫేజ్ 2 ఫేజ్ 1 డేటా కూడా ఎలాగుంది. ఇక్కడ ఫేజ్ 1 2512, మరి ఫేజ్ 2లో కూడా వాళ్ళే ఉన్నారు 100. ఇక్కడ వీళ్ళైతే మారారమ్మా. ఇక్కడ చూడండి 1745 స్టూడెంట్స్ లేరు ఇక్కడ, వీళ్ళు వేరే చోటుకి వెళ్ళారా. 491. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంటారు టాపర్, ఈ అమ్మాయి ఆల్ ఇండియా మరి స్టేట్ ర్యాంక్ 1 ఇక్కడ ఉన్నారా లేదా అనేది చూద్దాం. కదా ఉన్నారు, స్టేట్ ర్యాంక్ 1 అంటే వీళ్ళకి జేఈ రాలా. ఇంకా ఫేజ్ 2 1లో వచ్చింది, ఫేజ్ 2లో కూడా స్టిల్ ఎగ్జిస్టింగ్, అంటే ఇక్కడే జాయిన్ అయిపోతారు. ఫేజ్ 2 ఋషి అంట, మరి ఆల్ ఇండియా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఇక్కడ ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఉన్నారు మరి ఆల్మోస్ట్ ఆల్. మీరు చూద్దాం, ఇక్కడ లాస్ట్కి వచ్చినప్పుడు మనకి కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు, ఇండివిజువల్గా మనం చూడలేము కానీ 1500 ఈ విధంగా స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. కొంతమంది 1503, కొంతమంది వెళ్ళిపోవటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు కదా, కొంతమంది వీళ్ళు ఐఐటికి ఎన్ఐటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడ విఎన్ఆర్ విజేఈసీలో 1188 స్టూడెంట్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. 1188, మరి 1129 స్టూడెంట్స్ ఈ విధంగా 29 ఉన్నారమ్మా. 11 వీళ్ళు కొత్తగా జాయిన్ అయినట్టున్నారు ఫేజ్ 2లో. ఇది ఫేజ్ 2 డేటా 29 2005 ఈ విధంగా స్టూడెంట్స్ అయితే వచ్చారు. కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు 828లో కొంతమంది స్టూడెంట్స్ అయితే వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ చూసారా మీరు 867 కొంతమంది అంటే మరి ఫేజ్ 1లో బాగా కనపడ్డారు కానీ టాప్ ర్యాంకర్స్ కనపడ్డారు కానీ ఇప్పుడైతే పెద్దగా మరి కనబడినట్టయితే లేరు. ఇక్కడ పెద్దగా వీళ్ళైతే ఏమి కనిపించట్లేదు. టాప్ ర్యాంకర్స్ తగ్గిపోయి ఉంటారు. 231 182 మరి విశ్వజిత్ ఈ విధంగా 5623 కొంతమంది ఉన్నారు, అక్కడెక్కడ ఉన్నారు అక్కడెక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 437 ఇద్దరు ఉన్నారు, 447 ఉన్నారు, 437 ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోయి ఉండొచ్చు, 1233 వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మరీ 100% వెళ్ళిపోలేదు, కొంతమంది అయితే ఉండటం అయితే జరిగింది. 5227 ఇది స్టూడెంట్స్. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ ఫేజ్ 1లో సీటు వచ్చినప్పుడు ఫేజ్ 2లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఫేజ్ 2 ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలా ఉంది. ఇక్కడ కూడా ఫేజ్ 2 ఫేజ్ 1 ఇక్కడ కొంచెం మారి ఉంటారు. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ కొంతమంది సిబిఐటికి, కొంతమందికి జేఎన్టీకి అలా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇలా కూడా మరి అవకాశం అయితే ఉంటుంది. ఈ స్టూడెంట్ ఇక్కడ ఫేజ్ 1 వీళ్ళు 1500 కొంచెం అయితే మారారు. 603 అంటే కొంతమంది వీళ్ళు కనబడిన వాళ్ళు వేరే కాలేజీలు కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంతకుముందు అయితే చూడండి 600 592 900 ఇట్లా కనపడుతుంది. ఇప్పుడు అసలు కనపడతలే. ఇక్కడ 949 క్యాండిడేట్ ఉంటారు. ఇక్కడ పద్మశ్రీ తేజశ్రీ అంట. ఈ స్టూడెంట్కి ఓయూ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఇక్కడే ఉన్నారు. 592 ఈ విధంగా స్టూడెంట్స్ అయితే రావటం జరిగింది. 603 కొంతమంది అక్కడక్కడ ఉంటారు. ఓవరాల్గా స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు. 640 ఓకే. గౌరిల్లి అంటే అక్కడక్కడ ఉంటారు 287 స్టూడెంట్స్. అంటే ఓవరాల్గా మనకేంటంటే ఈ వీళ్ళు వేరే కాలేజీల్లో కూడా వెళ్ళొచ్చు కదా, చెప్పలేము. 65 ఇక్కడ 66 65 1893 1500 ఓవరాల్గా ఏంటంటే 971. ఈ 971 క్యాండిడేట్ ఇక్కడ లేరు. ఇట్లా పరిస్థితులు 931 క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు. 931 769 ఇక్కడ 769 స్టూడెంట్స్ అసలు లేనట్టు స్టూడెంట్స్. మరి ఏదేమైనా కానీ ఎంసెట్ ఈసారి టఫ్గానే ఉంది అనిపిస్తుంది. కాంపిటీషను జాస్తిగా ఉంది. మరి ఇది మనకి కన్నడంలో జాస్తి అంటారు, అంటే బాగా ఎక్కువే ఉంది ఈసారి డౌన్. మరి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ జేఈలో జోసాలో రౌండ్ 1 5 రౌండ్ల్లో చాలా టఫ్గా ఉంది స్టూడెంట్స్. మరి ఈసారి సీశాబ్లో కూడా ఎలా ఉంటుందో చూడాలి. మనకి సీశాబ్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 28 నుంచి మరి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి దీన్ని బట్టి స్టూడెంట్స్ కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సీశాబ్కి వెళ్ళాలా, సరే మరి నేను ఫిజికల్ రిపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉండిపోతాయి.
మరి నాకు సీసాప్లో సీటు వస్తే ఎలాగనేది కొంచెం తర్జన భర్జనలు అవుతున్నారు. దీని మీద మళ్ళీ వీడియో చేస్తాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.